హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఏంటి క్యారెట్లని అనుకుంటున్నారా? ఏం లేదండి, క్యారెట్లు ఇవి తినడానికి వండుకొని తినడానికని అమ్మ తెచ్చుకుందంట మార్కెట్ నుండి. అయితే మొక్కలు వచ్చాయి పైన భాగంలో, ఈ భాగంలో మొక్కలు వస్తాయండి. మీరు క్యారెట్లు బాగా చూసుకోండి ఎప్పుడైనా కానీ కొన్నప్పుడు. చూడండి, ఇంకా ఆమె కొనుక్కుంది కానీ వండుకోవడానికి ఆమెకి వీలు కాలేదంట. చాలా ఆరోగ్యం బాగలేక పడుకుండిపోయానమ్మా, నేను వారం వరకు చూసుకోలేకపోయానని చెప్పింది. నేను ఊరు వెళ్ళినప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నటివి ఏమేమి ఉన్నాయని చూసినప్పుడు ఇవి కూడా ఉన్నాయి కవర్లో. అడిగితే ఈ మాట చెప్పింది, వండుకోలేకపోయాను ఆరోగ్యం బాగాలేక అని. చాలామంది ఇలాగ మొక్కలు వచ్చిన వాటిని వీటి వరకు కట్ చేసి పెట్టేసుకుంటారు, మరలా క్యారెట్ మొక్క వస్తుందని. కాకపోతే నేనైతే ఇవి మొక్కలుగా పెడుతున్నానండి. ఎందుకో తెలుసా? ఈ భాగంలో ఆకులన్నీ వచ్చేసినాయి కదండి, ఈ ఆకులకి మరలా చక్కగా పూలు వచ్చి కాయలు వచ్చి మనకి విత్తనాలు తయారవుతాయండి. ఇలాగ బాగా ముదిరిపోయి మొక్కలు వచ్చిన క్యారెట్లు మీ దగ్గర ఉన్న మార్కెట్లో మీరు చూసినా అవి అవసరం లేదులే ముదిరిపోయి ఉంటాయని పడేయకుండా ఖచ్చితంగా ఇలాంటివి తెచ్చి మొక్కలు పెట్టుకోండి. మనకి సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎన్ని హాఫ్ కేజీ క్యారెట్లు కొనుక్కుంటే అమ్మ అలాగే పెట్టేసుకుంది పాపం వండుకోలేక. అన్నీ చాలా వరకు మొక్కలు వచ్చేసినాయి. నేను చూస్తున్నాను చూడండి, అన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నాను. ఈ క్యారెట్లు మనం కావాలనుకుంటే ఆ మొక్క ఉన్న వరకు తుంపేసి కూడా వండుకోవచ్చండి. టేస్ట్గానే ఉంటాయి, మరి పాడైపోయితే లేవు, ఆరోగ్యంగానే ఉండేవి ఇవి క్యారెట్లు. ఇలాగే ముల్లంగిలకు మొక్కలు వస్తే కూడా మనం పెట్టుకుంటాం కదా, అలాగే క్యారెట్లు కూడా ఇలాగ మనకు మొక్కలు వచ్చినటువన్నీ పెట్టుకుందామని నేను తీసి మార్నింగ్ చూశాను మొక్కలు వచ్చినటివి. ఇంకా అవి అలాగే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మట్టి తయారు చేసుకున్నానండి. ఇది నార్మల్ సాయిలు, కంపోస్టు, కోకోపీటు వేసి కొద్దిగా అడుగున ఆకులు కూడా ఎండాకులు ఉంటే అవి కూడా వేశాను కుంపట్లో అడుగున. ఇలా గుల్లగుండేలాగా మట్టిని చూసుకొని ఇలాగ లావుగా ఉండేది ఎందుకంటే క్యారెట్ పట్టేలాగా పెద్ద హోల్ చేసుకోవాలి కదా. ఇలాంటి కర్ర తీసుకొని ఇలాగ పెద్ద హోల్ చేసుకోవాలండి. క్యారెట్ ఎంత ఉందో నేనైతే కట్ చేసి అయితే పెట్టట్లేదండి. ఇంకా అమ్మ అన్నీ వండుకోలేనులే, వద్దు నేను సగం వండుకుంటాను, సగం పెట్టేసుకో మొక్కలు కానింది. అందుకు ఇంకా కట్ చేసి ఎందుకు, ఇంకా మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఇలాగే క్యారెట్లు పోతే పోయింది, మనకు మొక్క వస్తుందండి. క్యారెట్ లోపలంతా కుళ్ళిపోయి, ఆ కుళ్ళిపోయిన తర్వాత మనకి మొత్తం అంతా క్యారెట్లో లోపల భాగంతో పాటు మొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా. ఇలాగా అన్ని మట్టి మొత్తం చుట్టూ క్యారెట్ కనబడకుండా ఉండేలాగా కప్పి పెట్టుకోవాలి. మొక్క పైనకి మట్టిని కప్పి పెట్టద్దండి, ఎందుకంటే ఆ మొక్క బాగా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, బాగా పల్సగా, అంటే లేత మొక్క కాబట్టి త్వరగా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్యారెట్ వరకు ఇలాగ కప్పి పెట్టి మొక్క మొత్తం పైకి వచ్చేలాగా ఇలాగ ఉంచుకోవాలి. ఇలాగ మొత్తం అన్ని హోల్స్ చేసి మనం క్యారెట్స్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎల్లో ఆకులు ఉన్నాయి కదండి, అవే ఆకులు అయితే రేపటికంతా మనకి గ్రీన్గా మారిపోతాయి. ఈ మొక్కలన్నీ ఇలాగ పెట్టేసుకుంటున్నాను. చాలా పచ్చగా అవుతాయండి ఆకులు. ఇంకా ఇవి కట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోలేకపోతే వేస్ట్ అవుతాయి. కాబట్టి మనం వండుకునే పని అయితే సగం వరకు కట్ చేసి కూడా మన కింది భాగం వండుకోవచ్చు, పై భాగం ఇలాగ మొక్కలు పెట్టేసుకోవచ్చు. ఈరోజైతే నేను పెట్టేటప్పటికి ఇవి మొక్కలు ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఎల్లోగా ఉన్నాయి. ఇంకా అవే రేపు ఎల్లుండు మట్టిలో పెట్టాను కాబట్టి ఇలా మల్లె చెట్టు ఆకుల వల్లగా చాలా గ్రీన్గా తయారైపోతాయండి, చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. మనము ఇలాగ మొక్కలు పెట్టేసుకొని ఇంకా ఇన్ని క్యారెట్లు పెట్టుకోవాలా అవసరమా అని అనుకోబాకండి. నేను ఎందుకు పెట్టానంటే వీటిలో ఒక 2 మొక్కలు వచ్చినా చాలని. ఇన్ని వచ్చి మనకు బాగా ఆకులు బాగా పచ్చగా అయిపోయి మొగ్గలు వచ్చి పూలు వచ్చి కాయలు వచ్చిన తర్వాత అన్నిటివి విత్తనాలు వచ్చినా కూడా మనం మరలా వేసుకోవడానికి పనికి వస్తాయి. చాలా క్యారెట్ మొక్కలు వేసుకోవచ్చు. కాకపోతే వీటిలో ఎన్ని బతుకుతాయో తెలీదు. ఇలాగ పెట్టిన వాటివి చాలా వరకు వాటర్ ఎక్కువైతే కూడా కుళ్ళిపోతుంది. ఇలా దుంపజాతి పెట్టినప్పుడు ఖచ్చితంగా వాటర్ తక్కువ వేసుకోండి.
మట్టి తేమ ఉండేలాగా ఆల్రెడీ గుల్లగా ఉన్న మట్టిలో మనం పెడుతున్నాం కాబట్టి వాటర్ తక్కువగానే వేసుకోవాలి. సమ్మర్ కూడా అయిపోయింది, ఇంకా వర్షాలు మొదలవుతున్నాయి. అందుకని ఇప్పుడు మనం తక్కువగానే వాటర్ వేసుకోవాలి. చూడండి ఎన్ని క్యారెట్లు మొక్కలు వస్తే అన్ని క్యారెట్లు నేను పెట్టేసుకున్నాను. ఇలాగా మొక్కలు వచ్చిన క్యారెట్లని వేస్ట్ కాకుండా మళ్ళీ మనం భూమిలో పెట్టుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనము క్యారెట్లు మళ్ళీ రాకపోయినా సీడ్స్ మనకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ క్యారెట్లు యూజ్ అవుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ ద్వారా నా ఛానల్లో వచ్చే ప్రోగ్రాం ఎలా ఉందో మీరు తెలియచేయండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి. అవన్నీ ఇంకా నేను ఎడిటింగ్ చేయడానికి నాకు కుదరలేదు. ఇన్ని రోజులు హైదరాబాద్ వెళ్ళొచ్చాను, మళ్ళీ ఒక 4 డేస్కి వెళ్ళాలి. నేను వెళ్ళేలోపు ఇంకా కొన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరందరూ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.